ఏదో ఫారెన్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఫ్లైఓవర్స్ ఎక్కితే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఐటి మోటో వ్లాగ్స్. అరే ఫారెన్ వచ్చేసావరా. సో డెలైట్ ఒకప్పుడు అందరికీ డ్రీమ్ కంపెనీ, ఇప్పుడేమో దెయ్యం కంపెనీ. వెళ్ళాలన్నా భయపడతారు గైస్ అక్కడికి. చూడండి, కొరువు దెయ్యాలు పనిచేసినట్టు చేయాలి రాత్రి అంతా. బండి బీటింగ్ కూడా కొంచెం చేంజ్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. ఏమోలే, అది నా ఎల్యూజినేషన్ లేకపోతే ఏంటో తెలియదు. బాబు ఏంటి ట్రాఫికా? ఇప్పుడేం ట్రాఫిక్ రా బాబు. ఓయమ్మా, ఫ్లాష్ మ్యాన్. లేదులే, నో ట్రాఫిక్. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. ఓకే, బెంట్లీ అనుకుంటా. సూపర్ కార్, సూపర్ కార్, బెంట్లీ. పడవేంటి సార్ రోడ్డు మీద తిరుగుతుంది? నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటండి? ఇది బెంట్లీయా బెన్లీయా ఏమని పలకాలి గైస్? నాకు తెలిసి బెంట్లీయే అన్న. బట్ తోలుతుంది మాత్రం F1 రేసర్ అనుకుంటా. సాగు కొడుతున్నాడు దాన్ని. ఎవరు బాబు, ఏందిరా నాయన నువ్వు? కోతి కొబ్బరి చెప్పు అంటారు చూడండి, అది దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్. అది దాన్ని రాయల్గా తోలుకోవాలి కానీ తీసుకెళ్ళి డివర్లు ఎక్కిస్తున్నాడు అన్న. సరే ఆడితే మనకింది, ఆన్ చూసుకుంటూ వెళ్తే మనం ఇంకొని కుదుతాం పోయి. చూడండి, ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడు. అటు ఇటు తిప్పుతున్నాడు. ఉండొచ్చు కానీ ఎంత ఉండకూడదు. స్క్రాప్ బాయ్ అలాంటి కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, చెలరైపోతాడు ఇంకా రోడ్డు మీద. సత్వా, AMD, సిట్కో. సో మన రిలేటెడ్ కంపెనీస్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. మనం నెక్స్ట్ రావాల్సింది అదిగోండి JP Morgan. అక్కడికి ఎప్పుడు వస్తాము? ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. హార్న్ కొడుతుంటే వెనకాల కారుడని భయం వేస్తుంది. ఎక్కడ గుద్దిపార దొక్కుతాడో ఇంకా భయం వేస్తుంది. ఆడు గుద్దాడంటే మనం ఆడ పనికిరాం. ఆగరా బాబు, సాగు కొడుతున్నా. ఆడైతే కాదు, వేరే వాడు. సో మనం ఎక్కేది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్. కుమరంటి స్టాల్ అటువైపే ఉంటుంది ఈ రోడ్డు. ఎవరన్నా వస్తే ట్రై చేయొచ్చు. రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారు ఆవిడ. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీ అదృష్టం బాగుందనుకుంటా గైస్, లైట్స్ అయితే వేసారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ. జనరల్గా అయితే లైట్స్ వేయరు. వేస్తారు 10కి క్లోజ్ అనుకుంటా లైట్స్, మరి ఎందుకు వేసారు? సూపర్ ఉంది. ఫుల్ మూన్ కాదు, చక్కగా మూన్ కూడా క్లియర్గా కనబడుతుంది. కాకపోతే దారిలో ఇలాంటి వేస్ట్ ఫిల్స్ ఉండకూడదు. ఇంక వదిలితే రోడ్డు మధ్యలోకి వచ్చి కూడా ఫోటోలు దిగుతారు గైస్. అలా ఉంది అవ్వారం. మామూలు అందం కాదు, చిన్న కథ కదిరిద్యా మామూలు ఉండదు. పైకి ఎక్కుదామా కిందకి వెళ్దాం, పైకి ఎక్కుదామా కిందకి వెళ్దాం, పైకి ఎక్కుదామా కిందకి వెళ్దాం. చెప్పండి కిందకే వెళ్దాం. ఏంటి ఫ్లాష్ మ్యానా? కాదులే, నితానమే ప్రధానము. డోంట్ ఏదో రాశారు గైస్, డోంట్ టచ్ మీ కాదు, డోంట్ టచ్ మీ.
డోంట్ టచ్ మై కార్స్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సో ఈ వీకెండ్ అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను. ఈసారి ఖచ్చితంగా బైక్కి రివ్యూనే కుదరట్లేదు. బైక్ రివ్యూ అయితే పక్కా చేస్తా అని అనుకుంటున్నాం, చూడాలి అదేమైద్దో కూడా. చలి మాత్రం చంపుతుంది. ఈ వీక్లో అయితే 10 degreesకి కూడా వెళ్ళిపోద్దని ఇందాకే చూశాను వెదర్ రిపోర్ట్లో. సో అర్జెంటుగా ఒక స్వెటర్ అయితే సెట్ చేసుకోవాలి. అదేంటో బడ్జెట్లు లేనప్పుడు అన్నీ గుర్తొస్తాయి మనకి, డబ్బులు ఉన్నప్పుడు చెలరేగిపోతే అలానే ఉంటుంది. చికెన్ స్మెల్ సవ కొడుతుంది. అమ్మా బెంట్లీ కూడా అయ్యాడు. అమ్మో ఏమ్మా ఫ్లాష్ మ్యాన్ వచ్చి పారదొబ్బాడు. అయ్యో ఇటే వస్తున్నాడు ఫ్లాష్ మ్యాన్. అమ్మా ఇటు ఫ్లాష్ మ్యాన్లా కూడా లేదు, పవర్ మ్యాన్ ఇడు. చిన్న కథ అయితే ఏంటి ఫ్లాష్ మ్యాన్ అయిపోయాడు, నిజంగానే మాయమైపోయాడు. మీ F1 రేసింగ్ ఇక్కడ. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అన్న ఆగన్నా. సో ఇవంతా పబ్స్ ఫ్రైడే నైట్స్ వెలిగిపోతాయి. అయ్యమ్మా ఫ్లాష్ మ్యాన్. ఇక్కడ డైమండ్ హౌస్ ఉంటుంది, డైమండ్ బిజినెస్ చేస్తాడంట ఆయన. సూపర్ ఉంటుంది ఇల్లు కూడా, చూపిస్తా ఆగండి కనపడితే. దాటేసామా? అది దాట్లా డైమండ్ షైన్ అవట్లా అంతే. ఆటలు చంపేస్తుంది భయ్యా. సో ఉక్కూసా సందీప్ నడింపల్లి యూట్యూబర్ది కెఫే ఇక్కడే ఉంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ చేశాడు. సో ద ఓజీ ఉక్కూసా అయితే ఇది. అమ్మా ఫ్లాష్ మ్యాన్ ఇచ్చింది నాకు షాక్ అయి షేక్ అయిపోవాలన్నమాట. చింటు గడిచిన షేక్.